నింపుకున్నావు కదరా! ఇంకా కూడా అలా ఎలా మాట్లాడుతున్నావురా? ప్రేమ లేదని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి మన పెళ్ళాం మనసు ఎలా విరిచేసావురా? పోనీ వెళ్ళావు అక్కడికి. ఇక కావ్యని తీసుకురావడానికి ఎవరైనా రమ్మని చెప్పి బ్రతిమలాడతారు. ఏదో కోపంలో ఒక మాట అన్నాను పట్టించుకోకని అంటారు. ఇగోకి వెళ్ళి డబ్బిచ్చి కోడలిగా నటించమని అడుగుతావా? చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యమేస్తుందిరా నాకు. అసలు నువ్వేం మనిషివిరా? నీకు అంతరాత్మ లేదా? అవునులే, నీ అంతరాత్మని నేనే కదా అని చెప్పి అంటూ ఉండగానే, నోరు మూసుకుని వెళ్ళు. అది చేసిన తప్పులు మీ ఎవరికీ కనిపించవు. ఇక నేను చేసే తప్పులు మాత్రమే కనిపిస్తాయి. దాని దగ్గరికి జీవితంలో వెళ్ళను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రాజు. అయితే ఇక్కడ అపర్ణ తన కొడుకుని కోడల్ని ఎలా కలపాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు కావ్య విషయంలో. రుద్రాణి రాహుల్ మాత్రం ఇక రుద్రాణి కావ్య ఎప్పటికీ తిరిగి రాదు, వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే నా కోడల్ని ఎలా తీసుకురావాలో, నా కొడుకుని కోడల్ని ఎలా కలపాలో నాకు తెలుసు. అందుకనే నా కోడల్ని తీసుకురావడానికి నేనే వెళతాను అని చెప్పేసి నిర్ణయించుకుని ఇక అపర్ణ అయితే కావ్య దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అలా కావ్య దగ్గరికి అపర్ణ బయలుదేరి వెళ్తూ ఇక కావ్య దగ్గరికి వెళ్ళేసరికి, అత్తయ్య మీరెందుకు వచ్చారు అత్తయ్య? అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అయినా ఇప్పుడు ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదా? ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మనసు అంతకన్నా బాగోలేదు. మనసులోని భారం తగ్గాలి అంటే నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి. అది జరగదని అర్థమైపోతుంది. మనసులో భారాన్ని ఇంక ఎలా తగ్గించుకుంటాను? నా ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. ఇక ఇక్కడే ఉంటావా? నువ్వు ఆ ఇంటికి రావా? లేదు అత్తయ్య, ఏ పేరుతో ఆ ఇంటికి రమ్మంటారు? నా భర్త మనసులో ఏ స్థానం ఉందని ఆ ఇంట్లో అడుగు పెట్టమంటారు? నీ భర్త మనసులో కొండంత స్థానం ఉందే పిచ్చిదానా. నీ భర్త పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు లేకపోతే నిన్ను భరించలేడు. వాడు ఒంటరిగా ఆ గదిలో ఉండలేడు. పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. రాజుని ఒంటరివాడిని చేస్తే రేపొద్దున్న భవిష్యత్తులో వాడు నిజంగానే ఒంటరివాడు అయిపోతాడు. వాడిని దెబ్బతీయడానికి చుట్టూ ఉన్న జనం ఎదురు చూస్తూ ఉంటారు. వాడు ఇక పెద్ద కంపెనీలకి యజమాని. రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఎంత పెద్దదో నీకు తెలుసు. ఆ కంపెనీకి వాడు CEO. అంటే వాడి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో నీకు తెలుసు. కానీ ఇంట్లో వచ్చిన సమస్యల కారణంగా వాడు ఆ బాధ్యతల్ని మొయ్యలేకపోతున్నాడు. నువ్వు తన పక్కన ఉంటేనే వాడు ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించగలడు. వాడు ఎక్కడున్నా కంపెనీ బాధ్యతను మర్చిపోడు. కంపెనీకి సంబంధించిన పనులు వాడు చూసుకుంటూనే ఉంటాడు. వాడెప్పుడు కూడా అందరి గురించి ఆలోచిస్తాడు. నీ మనసు నిండా వాడు నిండి ఉన్నాడు. అలాగే వాడి మనసు నిండా నువ్వున్నావు. వాడి ముందుకు వచ్చి ఇక నువ్వు వాడి మనసుని మార్చి వాడి నోటి వెంట వాడే నీ మీద ఉన్న ప్రేమతోనే నేను నీకు దగ్గరయ్యాను అని, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తాడు. అలా చెప్పుకునేలా నువ్వు చేసుకోవాలి. దూరంగా ఉంటే నీ కాపురాన్ని కూలదోయడానికి ఇక ఎంతోమంది మీ ఇద్దరి మధ్యలోకి వచ్చేస్తారు. అలా చేయడం కరెక్ట్ కాదు. కాపురాన్ని నిలబెట్టుకో. దుగ్గిరాల వంశానికి కోడలిగా నువ్వు ఆ వంశ గౌరవాన్ని కాపాడు. అలాగే రాజుని ఎవరి ట్రాప్లోని పడకుండా ఆస్తుల్ని అంతస్తుల్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత కూడా నీకే ఉంది అని చెప్పేసి అపర్ణ ఎలా అయితే కావ్యతో నచ్చచెప్పి ఇక కావ్యను ఇంటికి తిరిగి వచ్చేలా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అపర్ణ మాట్లాడిన మాటలకి కనకం కూడా అంటూ ఉంటుంది, అవునమ్మా, అక్కడుంటే అల్లుడు గారు తప్పకుండా మారుతారు. ఏదో ఒకరోజు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు. ఇక్కడుంటే మధ్యలో ఎంతోమంది మిమ్మల్ని దూరం చేయాలని చూస్తారు. అలా మీ మధ్య మరింత దూరం పెరిగిపోతుంది. నీకు మీ అత్తయ్య, నీకు అమ్మమ్మ, తాతయ్య, అలాగే ఇంట్లో అందరి సపోర్టు ఉంది. ఇక స్వప్న కూడా నీ వైపే సపోర్ట్ చేస్తుంది. నువ్వు అక్కడే ఉండి అల్లుడు గారి మనసు మార్చి ఇప్పుడు ప్రస్తుతం మీ అత్తయ్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. అందరినీ ఎదుర్కొనే పరిస్థితి అత్తయ్యకి కూడా ఉండదు. అత్తయ్యకి సపోర్ట్గా నిలబడాలి అంటే నువ్వు అక్కడే ఉండాలని చెప్పి అందరూ కూడా కావ్యకు నచ్చి చెప్తారు. అలా రాత్రికి రాత్రే కావ్యను అయితే అపర్ణ తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలను గుర్తుకు చేసి తన భర్త మనసులో స్థానాన్ని తిరిగి సంపాదించుకోమని చెప్పి ఎలా అయితే ఇక కావ్యని ఇంటికి తిరిగి తీసుకొస్తుంది. కావ్య ఇంటికి తిరిగి వచ్చింది అన్న విషయం మరునాడు వరకు ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు. ఇక తెల్లవారిన తర్వాత రాజుకి కాఫీ తీసుకుని వెళ్ళి కావ్య రాజుని లేపేసరికి రాజు షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. నువ్వు వచ్చావా? అంటే నేను ఇచ్చిన ఆఫర్ నచ్చిందా? చిచి, మీ ఆఫర్ ఎవరికి కావాలి?
నా అంతటా నేనుగా వచ్చాను. నేను ఎలా వచ్చానో ఇక మీకు అనవసరం. నేను వచ్చాను. నా బాధ్యతల్ని వదులుకోవడం ఇష్టం లేక వచ్చాను. మీకోసం ఎవరు రాలేదు అంటూ కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక టేబుల్ దగ్గరికి వచ్చేసరికి టిఫిన్లన్నీ రెడీగా ఉంటాయి. ఏంటి టిఫిన్లన్నీ ధాన్యలక్ష్మి వదినే చేసిందా లేకపోతే అమ్మ చేసిందా అంటూ రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా కూర్చుంటారు. అప్పుడు కావ్య వచ్చి వడ్డిస్తూ ఉంటుంది. దెబ్బకు కావ్య వచ్చి వడ్డించేసరికి షాక్ అయిపోయి నిర్ఘంతులైపోయి నిలబడిపోతారు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా. అలా రాహుల్ రుద్రాణి రాజుకి పెద్ద షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్